ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ నెల మనకి సూర్యగ్రహణం ఉందని అంటున్నారు. అలానే ఏ పంచాంగంలో చూసినా కూడా ఈ గ్రహణం అనేది లేదని అంటున్నారు. ఒకవేళ ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సూర్యగ్రహణము ఈ నెల ఈ 8వ తారీఖు అమావాస్య నాడు ఉంది అని అనుకుంటున్నారు. గ్రహణం ఉన్నమాట వాస్తవమే. అయితే మనకు లేదు, భారతదేశంలో లేదు. ఇది మన భారతదేశంలో ఉండేటువంటి వాళ్లకు కనిపించదు. అంటే ఇతర దేశాలకి. అయితే అమెరికా దేశం, మెక్సికోలో ఏదో కనపడుతుంది, వాళ్లకు ఉంది అనేటువంటిది ఉంది. అందుకనే మనకు ఆ రోజు రాత్రి 9 గంటల చిల్లర నుంచి 9 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు ఉన్నది 4 గంటల పాటు అనేటువంటిది ఉంది. 5 నిమిషాలు అటు ఇటు అనుకోండి, ముందు చెప్పి కాస్త అటువైపు కూడా చెబితే అక్కడ పాటించుకునేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఇక్కడి వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు కదా. ఆ దేశంలో భారతీయులు చాలా మంది ఉన్నారు. గర్భిణీ స్త్రీలు ఉంటారు, చిన్నపిల్లల తల్లులు ఉంటారు. వీళ్ళు అక్కడ పాటించుకోవాల్సినటువంటిది గ్రహణము ఏ దేశంలోనైనా గ్రహణమే ఎప్పుడు కూడా. మనకు రాత్రి అయింది అంటే వాళ్ళకు పగల అయి ఉంటుందిగా, అంతే కదా. మనకు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు అంటే వాళ్ళకు ఆల్రెడీ తెల్లవారి ఉదయం పూట అయి ఉంటుంది. సూర్యగ్రహణం యొక్క ఇది ఏమిటి? మనకు చంద్రకళలు కానీ, సూర్యుడి యొక్క ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహము కానీ ప్రతి మానవాళికి అవసరం. సూర్యచంద్రుల వలననే మనకు రోజంతా కూడా గడుస్తూ ఉండేది. అటువంటిది వాళ్ళు అక్కడ చేసుకోవాల్సినటువంటిది ఏమిటి? పైగా ఎప్పుడు వస్తుంది అంటే రేవతి నక్షత్రంలో వస్తుంది. రేవత్యంతం మీనం, మీనరాశి, మీన లగ్నం జాతకులు వీళ్ళు కొంచెం పరిహారాలు చేసుకోవటం అనేటువంటిది ఉంటుంది. పరిహారం అంటే ఏమిటి? ఏం చేస్తారు అంటే వాళ్ళు జపం చేసుకోవటము, లేదా బ్రాహ్మణోత్తములను కలిసి వాళ్ళ నక్షత్రానికి సంబంధించింది, వాళ్ళ లగ్నానికి సంబంధించినటువంటిది కాస్త ఏదో చెప్పి ఉపశమనం చేసుకోవటము, సూర్యుడి యొక్క అనుగ్రహం, ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి భావన కలిగేట్టుగా చేసుకోవటము. ఈ గ్రహణ సమయములో ఎవరికి వాళ్ళు దైవారాధన, వాళ్లకు నచ్చినటువంటి దైవాన్ని, వాళ్లకు ఇంటి దేవుడు ఎవరైతే వాళ్ళను తలుచుకున్నా అధికస్య అధికం ఫలం అన్నట్టుగా, మామూలుగా ఉన్నప్పుడు మనము ఎలా అయితే ఒక 10 సార్లు ఉచ్చరిస్తామో ఈ గ్రహణ సమయములో చేసినప్పుడు 3 రెట్లు ప్రభావము చూపిస్తుంది, మేలు జరుగుతుంది అని శాస్త్రం. ఇక గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఎవరైనా సరే సూర్యుడి యొక్క ఇది వెలుగు పడకుండా ఇంట్లోనే ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈ కత్తరించడం లాంటివి కానీ, తరగటం లాంటివి కానీ, కూరగాయలు తరగటం, మనం కూరగాయలు తరగడం అంటున్నాము. గర్భిణీ స్త్రీలు టైలర్లు ఉన్నారనుకోండి, కటింగులు చేస్తుంటారు. వాళ్ళు అలా కత్తరించడము కానీ, లేదా అల్లికలు కుట్లు కుట్టుకోవడము కానీ, ఇలాంటివన్నీ చేస్తుంటారు కొంచెం. అలాంటివి ఏవి చెయ్యకుండా ఉంటే మంచిది. ఊరికే దైవారాధన చేస్తూ ఊరుకుండడమే, ఏం చేయరాదు. ఈ కత్తరింపులు కానీ, ఈ దంచడాలు, తరగడాలు
అవి ఇవి కానీ ఇంకా కదలకుండా ఒక ఇవి దగ్గర ఏదో ఏదన్నా గుడ్డలు మడత పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు, ఉమ్, అట్లాంటివి ఏవో చేసుకోవచ్చు, కానీ ఊరుకుంటే మంచిది అనేటువంటి భావన. ఇవి ఎందుకు గ్రహణ సమయంలో తరగటం చేయటం అంతా ఎందుకు వద్దంటున్నాము అంటే, పుట్టేటువంటి పిల్లలకు మంచి పూర్ణ అవయవాలతో పుట్టాలి కదా. అవును. గ్రహణ సమయములో ఇలాంటివి ఏవి చేసినా మీరు బహుశా కొంతమందిని చూస్తూ ఉంటారు, కొన్ని ఇబ్బందులు పాపం ఈ పెదవుల దగ్గర కానీ కూర్చోవడ చెవుల దగ్గర కానీ ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఇలా కలిగి కట్ అయి ఉంటుంది. అవుతూ ఉంటారు. ఉమ్, మరి పూర్ణ అవయవాలతో బాగా పుట్టాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి పనులు చెయ్యరాదు అనేటువంటిది ఇది శాస్త్రంలో చెప్పిన మాట. ఉమ్, మనమేదో మన నోటికి వచ్చినట్టు మనకు బుద్ధి పుట్టినట్టు చెప్పటం అనేటువంటిది కాదు. అందుకని కొంచెము ఆ గ్రహణ వ్యధ అనేటువంటి ఇది ఆ యొక్క ఇది ఈ గర్భము మీద పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ గర్భవతి తల్లి మీద ఉంటుంది. అంటే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది కదా. ఉమ్, అందుకని వాళ్ళు బయట తిరగొద్దు. ఇక చిన్న పిల్లలు ఉంటారు, ఆ సమయములో గ్రహణ సమయములో బయటికి వెళ్ళకూడదు పిల్లలు అనడానికి కారణం ఏమంటే, ఏదన్నా కింద పడినా చేసినా ఏదన్నా తాకిచ్చుకున్నా అది శరీరానికి చాలా ఇబ్బందులు వస్తాయి. అందువలన అలా వెళ్ళొద్దు అంట. ఇంకొకటి ఉంది, ఈసారి రావటం ఏమిటి అంటే అమావాస్య పైన, పైగా సోమవారం వచ్చింది. ఉమ్, సోమవతి అమావాస్య అనేటువంటిది ఒకటైతే మనకు మరుసటి రోజే ఉగాది, యుగానికి ఆది యుగాది మనకు ప్రారంభమైనటువంటిది కొత్త పండుగ రాబోతూ ఉన్నది. మనం ఉమ్, అంటే తెలుగు వత్సరాది ప్రకారముగా ఇది పూర్ణత్వమైనటువంటి రోజు. ముందు రోజు ఉమ్, ప్రారంభం రోజు మంగళవారం అవుతున్నది, మంగళప్రదం. సోమవారముతో పూర్ణత్వం అవుతున్నది. ఆ పూర్ణత్వం అయ్యేటువంటి రోజు ఏదైనా ముందు రోజు అమావాస్య అవుతుంది. ప్రతి అమావాస్య తర్వాతనే వెంటనే పాడ్యం వస్తుంది కాబట్టి చైత్రశుద్ధ పాడ్యం అని చెప్తాం. దీంట్లో వింతేముంది, ఏం లేదనుకోవచ్చు. కానీ గ్రహణం అనేటువంటిది ఒకటి అక్కడ వచ్చినా ఇక్కడున్న అమావాస్య సోమవారం అయింది. సోమవతి అమావాస్య అని మనం చెప్పుకుంటాం. సోమవారానికి ఎవరు ప్రతీక? శివుడు కాబట్టి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం. మనం ఏం చెప్పుకుంటున్నాము పరమేశ్వరుడికి? మనం కొంచెం ఆరోగ్యం బాగలేదు అనేటప్పటికీ మృత్యుంజయ హోమం చేయని చెప్తున్నాము. దానికి మంత్రం చెప్తున్నాము కదా, మామూలుగా త్రయంబకం యజామహే అని చెప్పుకుంటున్నాము కదా. అటువంటి ఆయుష్కారకుడైనటువంటి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి రోజు సోమవారం అయినప్పటికీ అమ్మవారి అనుగ్రహము, ఈశ్వరుడి యొక్క అనుగ్రహము మనకు పరిపూర్ణముగా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఇంకోటి ఏం చెబుతున్నాము అంటే, మనం ఏమిటి ఇది చివరి రోజు అంటే ఈ పూర్ణత్వం అయ్యేటువంటి రోజు ఈ సంవత్సరం, మరుసటి రోజు కొత్త సంవత్సరం, పైగా కుజుడి యొక్క ఆధిపత్యము, భూమి మీద విపరీతమైనటువంటి పట్టు ఉండేటువంటి కుజుడి యొక్క ప్రభావం ఎక్కువ. మనము పొద్దున్న లేస్తే భూమి మీదనే కదా నడుస్తాం. ఎంత ఆకాశంలో ఫ్లైట్లో తిరిగినా మళ్ళీ భూమి మీదకి దిగాల్సిందేగా. బస్సులు భూమి మీదనే, కార్లు భూమి మీదనే, అన్ని భూమి మీదనే నడుస్తూ ఉంటాం. ఇటువంటి ఆధిపత్యం మన మీద చాలా ఉంటుంది. వీళ్ళందరూ కూడా వ్యాపారం బాగా జరగాలన్నా, మనము సజావుగా వాహనాల్లో బాగా ప్రశాంతంగా తిరగాలనుకున్నా, మనకు ఏది జరగాలన్నా, ఒక చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తులైనా ఎవరైనా ఒక నిమ్మకాయ, ఎండుమిరపకాయ, ఉప్పు దిష్టి గనక తీసేసుకున్నారంటే వాహనానికి కానీ, ఆఫీసులకు కానీ, వ్యాపారం జరిగేటువంటి స్థలాల్లో కానీ, పిల్లలకు, చిన్న పిల్లలకు కానీ, ఇంటికి కానీ, మన ఇంట్లో బాగలేదు, ఇల్లు బాగుండాలి, ఎవరెవరో వస్తూ పోతూ ఉంటాం, ఇంటికి ప్రధాన గుమ్మానికి కానీ, ఇలా ఎక్కడైనా సరే ఎవరైనా సరే సర్వమానవాళి కాస్త ఉప్పు, ఒక నిమ్మకాయ, ఒక 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇవన్నీ కలిపి దిష్టి ఎప్పుడైతే తీసేసి
ఒక చెత్త బుట్టలో ఎవరు తొక్కకుండా ఒక చెత్త దాంట్లో పడేసినామంటే దిష్టి పోతుంది, అంటే ఏ సమయంలో అయినా మేలు జరుగుతుంది అని. సాయంకాలమే, సాయంత్రం సాయంత్రం సమయమే చెయ్యాలి. మనకి ఇక్కడ రాత్రి 9 గంటలకు కదా ప్రారంభం అవుతూ ఉన్నది, సూర్యుడు అస్తమించి ఉంటాడు కదా, మనకు ఖచ్చితముగా సాయంకాలం పూట చేసుకుంటే మేలు జరుగుతుంది. ఆ గ్రహణం రాత్రి కదా, అంటే అమావాస్యకు సంబంధించి నేను చెప్తున్నా. సోమవారం అమావాస్య కాబట్టి గ్రహణం రాత్రి ప్రారంభమవుతుంది కాబట్టి ముందు ప్రారంభమయ్యేటువంటి ముందు దీంట్లోనే మన వరకు మనం ఎవరైనా సరే సర్వమానవాళి అందరూ కూడా తెల్లవారితే కుజుడు భూకారకుడైనటువంటి కుజుడి యొక్క యోగం రాబోతుంది కాబట్టి కనుక ముందు రోజు కనుక ఈ పనులు చేసుకున్నారంటే చేసుకుని చూడండి, వాళ్ళకే తెలుస్తుంది మేలు జరిగిందా లేదా అనేది. ఇది ఏమి పెద్ద విషయం కాదు, ఎక్కడ ఖర్చు అయ్యేదేమి కాదు, అందరూ చేసుకోగలిగింది. పిల్లలకు తీసేయచ్చు దిష్టి, ఇంటికి తీసుకోవచ్చు, ఆఫీసులకు తీసుకోవచ్చు, మనం షాపులకు తీసుకోవచ్చు, వస్త్ర దుకాణాలకు, కిరాణా షాపులకు, ప్రతి షాపు ప్రతి వాళ్లకు వ్యాపారం చేసుకునే ప్రతి వాళ్ళు ఇది అమావాస్య నాడు గనక సాయంకాలం పాటించుకున్నారంటే వాళ్లకు మేలు జరుగుతుంది, ధన ప్రవాహము పెరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.